ఇంతకన్నా ఎక్కువగా ఏం చెప్పినా కూడా అది మీకు స్పాయిలరే అవుతుంది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. మన ఛానల్ 2000 సబ్స్క్రిప్షన్స్ కి చాలా దగ్గరలో ఉంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింగ్డమ్ మూవీ రివ్యూతో పాటు రియాలిటీ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. 7 yearsగా విజయ్ దేవరకొండకి వరుసగా ఫ్లాప్సే ఉన్నాయి. కానీ ఈ సినిమా మీద ఇంత యాంటిసిపేషన్ రావడానికి కారణం ఏంటంటే, మన తెలుగులో మళ్ళీ రావా, జెర్సీ లాంటి హిట్ మూవీస్ తీసిన గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. అండ్ విజయ్ దేవరకొండ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా కథ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ మొత్తం 2 layers లో ఉంటుంది. ఫస్ట్ లేయర్ లో చిన్నతనంలోనే ఎప్పటికైనా తిరిగి వస్తానని చెప్పి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన అన్నయ్యని వెతికి పట్టుకుని తిరిగి ఇంటికి తీసుకురావాలి అని తపన పడే ఒక తమ్ముడి స్టోరీ ఉంటుంది. ఇంకా సెకండ్ లేయర్ ఏంటి అనేది మీరు బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. కాకపోతే సెకండ్ లేయర్ లో చాలా బిగ్గెస్ట్ ఫ్లా ఒకటి ఉంది. అదేంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక తమిళ్ మూవీకి చాలా సిమిలర్ గా ఉంటుంది. సెకండ్ లేయర్ మొత్తం సిమిలర్ గా కూడా కాదు, ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంది. ఆ సినిమా పేరేంటి అనేది నేను ఇక్కడ చెప్పను, ఎందుకంటే అది కూడా చెప్పేస్తే మొత్తం ట్విస్ట్ రివీల్ అయిపోతుంది. ఒకే ఒక మంచి విషయం ఏంటంటే, ఆ తమిళ్ మూవీ తెలుగులో డబ్ అయింది. తెలుగులో అండ్ తమిళ్లో 2 లాంగ్వేజెస్ లో ఫ్లాప్ కూడా అయింది. సో మన తెలుగు ఆడియన్స్ మాక్సిమం ఆ సినిమాని థియేటర్ లో చూడలేదు. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే విజయ్ దేవరకొండ. నాకు తెలిసి అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ అంత అగ్రెసివ్ రోల్ ఆయన కింగ్డమ్ లోనే దొరికింది. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, అనిరుద్ బీజిఎం కొన్ని సీన్స్ లో చాలా బాగుంది. ఎస్పెషల్లీ రెగ్యులర్ సాంగ్ సీక్వెన్స్ మొత్తం చాలా బాగుంది. అన్నిటికన్నా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ చాలా వరకు శ్రీలంకలో చేశారు. సో అక్కడ లొకేషన్స్ ని చాలా అంటే చాలా బాగా చూపించారు. అలాగే ఆర్ట్ వర్క్ కూడా ఎక్కడ మనకు ఆర్టిఫిషియల్ అనిపించకుండా చాలా కేర్ తీసుకున్నారు. ఇంకా లాస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. సినిమా మొత్తం మనకి చాలా గ్రాండియర్ లుక్ లో ఉంటుంది అండ్ ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో స్టోరీ నరేషన్ అనేది చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది. అండ్ అంత ప్రెడిక్టబిలిటీ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఆల్రెడీ వేరే మూవీలో ఉన్న స్టోరీ పాయింట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే. స్టోరీలో ఆల్రెడీ గతంలో వచ్చిన సినిమాల్లో ఉన్న చాలా సిమిలర్ పాయింట్స్ ఉండడం వలన స్క్రీన్ ప్లే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు. అదైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఎడిటింగ్ అనేది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ సినిమాకి. స్టోరీ నరేషన్ వైజ్ కావచ్చు, లేదా షార్ట్ టు షార్ట్ కావచ్చు, ఎలా అయినా కూడా ఎడిటింగ్ అస్సలు బాగాలేదు. చాలా సీన్స్ లో ఏంటంటే సీన్ వెళ్తూ మధ్యలోనే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకో బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ లో డైలాగ్స్ సరిగ్గా వినిపించలేదు. అండ్ చాలా సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది డైలాగ్స్ ని డామినేట్ చేసింది. సో ఓవరాల్ మూవీ విషయానికి వస్తే ఈ సినిమా ఓకే, పర్లేదు, బానే ఉంది. ఇన్ని మిస్టేక్స్ పెట్టుకుని కూడా బానే ఉందని ఎలా చెప్తున్నామని మీరు అడగొచ్చు. నెగిటివ్స్ అండ్ ఫ్లాస్ ఉన్నప్పటికీ సినిమా త్రూ అవుట్ మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో అందరూ సినిమా బాగుంది అంటుంటే వీడేంట్రా వచ్చి బానే ఉంది యావరేజ్ అంటున్నాడు అని అనుకోవద్దు. ఈ సినిమా ప్రొడ్యూసర్ రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూలో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు పాజిటివ్ బజ్ రావడం కోసం డబ్బులు ఇచ్చి ట్వీట్స్ వేయిస్తామని ఆయనే చెప్పారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే, సినిమా బాగుంది అని చెప్పి పోస్టులు వేసే చాలా పేజెస్ ఇప్పటి వరకు ఇంకా సినిమా చూడలేదు. దానికి నా దగ్గర లైవ్ ఎగ్జాంపుల్సే చాలా ఉన్నాయి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.